నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. అర్ధనారీశ్వర తత్వాన్ని వివరించుకోవడానికి మనలాంటి మానవుల జీవితాలు ఎన్నీ సరిపోవు. ఒకానొకప్పుడు నందికేశుడు పూర్తిగా 1000 సంవత్సరాలు మహాతపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో పార్వతీ పరమేశ్వరుల యొక్క అభేదతత్వాన్ని కొంచెం గ్రహించానన్నాడు ఆయన. ఈశ్వరతత్వం ఒక మహాసముద్రం లాంటిది. నిజానికి సముద్రంతో కూడా పోల్చకూడదు, కానీ పోల్చడానికి ఇంక పెద్ద వస్తువు సముద్రం తప్ప మరొకటి లేదు కనుక సముద్రంతో పోల్చారు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రం ఎంత లోతు ఉంది, లేక ఇందులో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని జీవులు ఉన్నాయని ఎవరైనా వర్ణించగలరా? సముద్రం అతి గంభీరం. గంభీరం అంటే లోతైనది అని అర్థం అనమాట. గంభీరమైన లోతైన సముద్రం లోపల ఏమున్నాయో ఎప్పటికీ తెలియదట మనకి. పేరుకి రత్నాకరమే కానీ అందులో ఎన్ని రకాల రత్నాలు ఉన్నాయో తెలియదు. అనేక ధాతువులు, అనేకమైనటువంటి మూల్యములు, అమూల్యములైనటువంటి వస్తువులు, ఇంకా ఎన్నో జీవజాలాలు, ఇంకా ప్రాకృతికమైన అనేక విశేషాలు అందులో ఉన్నాయి. ఒక్క సముద్రం గనక ఎండిపోతే ఈ భూమి మీద మేఘాలు రావడం, మళ్ళీ వర్షాలు కురవడం ఇలాంటి సృష్టే ఉండదు. అందుకే ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి మొత్తం సముద్రం అంతా పుడిసిలి పట్టేశాడు. దాంతో కొంతకాలం పాటు భూమి మీద సముద్రం అనేది లేకుండా అయిపోయింది. పూర్వకాలంలో ఏమైందంటే దేవదానవులకి మధ్యలో ఘోర యుద్ధం వచ్చింది. దేవతల చేతిలో దెబ్బలు తిన్న రాక్షసులంతా సముద్రంలో దాక్కుని అక్కడితో ఆగకుండా హఠాత్తుగా సముద్రంలోంచి బయటకు వచ్చి దేవతల మీద మనుష్యుల మీద దాడి చేసి వీళ్ళని చంపి మళ్ళీ సముద్రంలో దాక్కునేవారు. తీరా ఈ దేవతల రాక్షసుల్ని చంపబోయే సమయానికి దొరకకుండా ఎక్కడో సముద్రంలో దాక్కునేవారట. రాక్షసులకి సముద్రంలో దాగుకోగలిగే శక్తి ఉంది. దాంతో దేవతలంతా కంగారు పడి, రాక్షసులు మమ్మల్ని పీడిస్తున్నారు, ఎదురుగుండా ఉంటే యుద్ధం చేస్తాం, కానీ దొంగ దెబ్బ తీసి చావు దెబ్బ కొట్టి మళ్ళీ మేమేదైనా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తే సముద్ర జలాల్లో దాక్కుంటున్నారు. ఈ టెర్రరిస్టులతో ఇదో సమస్య. వీళ్ళు ఎదురుగుండా ఉండి ముఖాముఖి యుద్ధం చేయరు కదా, వీళ్ళు ఉగ్రవాదులు. వీళ్ళు హఠాత్తుగా వచ్చి మీద పడతారు. ఇటువంటి వాళ్ళని చంపాలంటే ఇబ్బందిగా ఉంది అని ఒక రోజున వీళ్ళంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, సముద్రం ఉన్నంత వరకు మేము రాక్షసుల్ని సంహరించలేము. సముద్రం అనే ఒక ఆచ్ఛాదన ఉండడం వల్ల, అంటే సముద్ర జలాల అడుగుని దాక్కుని ఉండడం వల్ల రాక్షసులు హఠాత్తుగా మా మీద పడుతున్నారు, మమ్మల్ని చావగొడుతున్నారు, మేము కొట్టబోతే దాక్కుంటున్నారు. కాబట్టి సముద్రం అంతా ఎండగట్టకూడదా కొంతకాలం పాటు, అప్పుడు మేము రాక్షస సంహారం చేస్తాం, తద్వారా లోకానికి మాకు అందరికీ పీడబోతుంది అన్నారు. అప్పుడు బ్రహ్మనవ్వి, నేను సృష్టించగలను కానీ నాశనం చేయలేను. ఇంతటి మహాసముద్రం ఎండగడితే చాలా ప్రమాదం, పైగా అందువల్ల సముద్రం మాత్రం ఎండగట్టడం కుదరదు అన్నాడు ఆయన. మేము శాశ్వతంగా సముద్రాన్ని నాశనం చెయ్యమని కోరడం లేదు, తాత్కాలికంగా కొంతకాలం పాటు సముద్రం లేకుండా చెయ్యి, అప్పుడు మాకు రాక్షస వినాశనం తేలికవుతుందని మళ్ళీ వాడు ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ ఏమన్నాడో తెలుసా? ఈ భూలోకంలో మొత్తం సముద్రం అంతా క్షణకాలంలో ఎండగట్టగలిగే శక్తి ఉన్నవాడు ఒక్కడే, అతడే అగస్త్యుడు. ఎందుకు అగస్త్యుడికి ఆ శక్తి వచ్చింది? అగస్త్యుడు ఎప్పుడు ఎడమ చేతిలో శివలింగాన్ని పెట్టుకుని కుడి చేతిలో బిల్వపత్రాలు పుచ్చుకుని ఈ బిల్వపత్రాలతో ఎడమ చేతిలో ఉన్న శివలింగాన్ని నిరంతరం పూజిస్తాడట. అందువల్ల అగస్త్యుడికి అంత శక్తి వచ్చిందన్నారు. పూర్వకాలంలో మహానుభావులైన లింగధారులంతా అలాగే చేసేవారు. మెడలో ఒక లింగం ధరించి దీనిని పూజించేటప్పుడు ఆ మెడలో నుంచి తీసి ఎడమ చేతిలో పెట్టుకుని దాని మీద బిల్వపత్రాలు పెట్టి లేక జలంతో అభిషేకం చేసి ఈశ్వరుణ్ణి మెప్పించి మళ్ళీ లింగాన్ని తిరిగి కంఠంలో ధారణ చేసేవారు. ఇది ఒక గొప్ప సంప్రదాయం. దీని గురించి లింగ పురాణంలో బహుధా వర్ణించారు, తెగ వర్ణించారు. ఈ లింగధారణ చేసిన వాడు సాక్షాత్తు శివలింగంతో సమానము అని. అగస్త్యుడు అటువంటి గొప్ప వ్యక్తి, సాధన చేసినవాడు, శివపూజ చేసినవాడు. శివపూజ చేసినవాడు ఏదైనా సాధిస్తాడు. అగస్త్యుడు అక్కడే సముద్రం మొత్తం ఒక్క దెబ్బకి తాగగలడు, మిమ్మల్ని రక్షించగలడు అనగానే
బ్రహ్మగారి ఆజ్ఞని శిరోధార్యంగా భావించినటువంటి దేవతలు ఋషులు పరుగు పరుగున భూలోకానికి వచ్చారు. సరిగ్గా అప్పుడు అగస్త్యుడు లోపాముద్రా సమేతంగా ఈ శ్రీశైలానికి వచ్చాడు. కాశీ విడిచిపెట్టి అగస్త్యుడు కాలినడకన కొల్హాపురం వెళ్ళి అక్కడ మహాలక్ష్మీదేవి ఆజ్ఞాపిస్తే ఆవిడ ఆజ్ఞ ప్రకారం అక్కడికి వచ్చాడు. ఇది కాశీఖండంలో స్కాంద పురాణంలో ఉంటుంది. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళేట్టయినా కొల్హాపురం మహాలక్ష్మి అంది, నాయన నువ్వు కొంతకాలం పాటు శ్రీశైలంలో ఉండు, శ్రీశైల మల్లికార్జునుడిని సేవించు, శ్రీశైల మల్లికార్జున మహామహిమలు జగత్తంతా చాటు, అప్పుడు నువ్వు తరిస్తావు, లోకం తరిస్తుంది. శ్రీశైల మల్లికార్జునుడి మహిమని చాటిన వాడికి అసాధ్యం ఉండదు అని చెబితే లోపాముద్రా సమేతంగా ఇక్కడికి వచ్చాడు ఆయన. అది కాశీఖండంలో ఉన్నమాట నేను చెబుతున్నది. అందువల్ల ప్రస్తుతం అగస్త్యుడు శ్రీశైలంలో ఉన్నాడు. ఆయన దర్శనం కోసం దేవతలు వచ్చారు. దేవతలు వచ్చి మహావేగంగా వృద్ధమల్లికార్జునుడికి అభిషేకం చేస్తున్న అగస్త్యుడిని చూచారు. ఆయన కాళ్ళ మీద పడ్డారు. అగస్త్య, సముద్రం మొత్తం అంతా గుటుక్కుని తాగేసి మాకు రాక్షస పీడ లేకుండా చెయ్యి అంటే ఆయన చిరునవ్వు రవి అన్నట్టు. ఇప్పుడు ఎవడైనా నా దగ్గరకు వచ్చి పద్మాకర్ గారు మీ పక్కనే పద్మాకరం ఉంది, ఈ పద్మాకరంలో ఉన్న నీళ్ళని తాగేయండి అంటే నేను అంటానా? పక్కన వాటర్ బాటిల్ పెడితేనే ఆ మొత్తం బాటిల్ గడగడ తాగలేకపోతున్నాం, అంత ఏతన పడుతున్నాం. ఈ మధ్యన ఒక చోటుకి వెళ్ళాను. ఓ మహానుభావుడు నా ఎదురుగుండా నిలబడి ఒక సీసా తీసుకుని రంగు నీళ్లు గుడగొడ కూడా తాగేశాడు, ఏకంగా ఓ సీసా. ఆశ్చర్యం కలిగింది. ఓరి ఎంత గొప్పవాడివిరా నువ్వు, ఒక సీసా గుటుక్కుని తాగావు, నేను మంచినీళ్ళే తాగలేకపోతున్నాను అనిపించింది అనమాట. వాడికి ఆ శక్తి ఇచ్చాడు భగవంతుడు. హాలాహలం కంటే ప్రమాదమైనటువంటి ద్రవ పదార్థాలు తాగితే ఉపద్రవం వచ్చి పడుతుంది కడుపుకి, అయినా తాగేస్తున్నారు. కానీ ఏమైనా ఓ సీసాయో 2 సీసాలో మహా అయితే తాగలడు ఎవడైనా భూమి మీద, ఎంత పాలైనా ఇంకోటైనా ఇష్టమైన టీ అయినా మంచినీళ్ళైనా. అటువంటిది ఒక చెరువు నీళ్లు తాగలడా? అటువంటిది చెరువే తాగలేమంటే రత్నాకరం తాగడం అంటే మాటలా? అయినా అగస్త్యుడు అన్నాడు. అన్నా మళ్ళీ దేవతలకు అనుమానం వచ్చింది. మనమందరం ప్రార్థిస్తే జాలిపడి అగస్త్యుడు సముద్ర జలం అంతా తాగుతానంటున్నాడు, నిజంగా తాగుతాడా లేదా అని అనుకుని ఆయన వెంటనే వెంట పెట్టుకుని సముద్రం దగ్గరికి తీసుకెళ్లారు. అంటే రామేశ్వరం దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ నుంచి దక్షిణ సముద్రం దగ్గరికి తీసుకెళ్ళగానే ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి ఇలా చెయ్యి చాచి ఓం ముహుం పట్టు కేశవాయ స్వాహ అన్నాడు. మొత్తం నీరంతా ఆయన చేతిలోకి వచ్చి పడిందిట. మనం సాధారణంగా ఆచమనం చేసేటప్పుడు చేతిలోకి నీళ్లు పోసుకుంటే ఒక చుక్క, ఆ చుక్క నీరు కింద మారిపోయింది సముద్ర జలం అంతా. దాన్ని గుటుక్కుని తాగేశాడు ఆయన. మళ్ళీ ఒక్కసారే, మళ్ళీ రెండోసారి మూడోసారి ఆచమనం లేదు. సాధారణంగా ఆచమనం 3 సార్లు చేస్తున్నాం. వేదములో త్రిరాచామహే 3 పర్యాయములు ఆచమనము చేస్తున్నాను అని సంకల్పం చెబుతాం. ఇక్కడ ఆయన ఒక్క దెబ్బకే మొత్తం సముద్రం అంతా తాగేశాడు. సముద్రం అంతా ఎండిపోయినట్టు అయిపోయింది, సహారా ఎడారి తారెడారిలో అయిపోయింది. దేవతలు తెల్లబోయి, ఓయ్ బాబోయ్ అగస్త్య మహర్షి, ఇంత సముద్రాన్ని ఇలా అనగానే నీ చేతిలోకి వచ్చింది, ఒక్క గుటకలో ఎలా తాగావయ్యా, నీకు ఈ శక్తి ఎలా వచ్చింది అంటే శ్రీశైల మల్లికార్జున లింగమును పూజించిన మహామహిమ ఇది అన్నాడు ఆయన. అంటే శ్రీశైల లింగాన్ని భక్తితో పూజిస్తే సముద్రం తాగగలడు, ఆకాశం మొత్తం విహరించగలుగుతాడు, భూమిని భుజస్కంధాల మీద ఎత్తుకుని మొయ్యగలుగుతాడు. తెలిసిన మీకు ఎన్నో పర్యాయాలు అగస్త్యుని యొక్క మహిమను నేను చాలా పర్యాయాలు ఇదివరకు ఎంతో పూర్వం ఇక్కడ ప్రవచనాల్లో చెప్పాను. అగస్త్యుడు అంతటి గొప్ప సాధకుడు. సరే, ఇదో పక్కన పెడితే ఇప్పుడు నీరు లేదు గనక పాపం రాక్షసులకి ఉండడానికి నివాసం లేకుండా పోయింది. వాళ్ళు బయటపడ్డారు. నీళ్లుంటే నీటిలో దక్కునేవారు చేపల్లాగా, ఇప్పుడు పాపం బయటపడ్డారు. టక్కన ఆ రాక్షసుల్ని చంపిన వాళ్ళని చంపగా మిగతా వాళ్ళు పారిపోయారు అలో లక్షణానని. దేవతలకి శత్రుపీడ తొలగిపోయింది. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ అనుమానం వచ్చింది. భూమి మీద నీళ్లు లేకపోతే ప్రమాదం, భూమి చుట్టూ సముద్రం ఉండాలి, మధ్యలో భూమి ఉండాలి. లేకపోతే భూమి కొంతకాలానికి ఉండదు. తెలుసా మీకు? భూమి మీద నీరు లేకపోతే భూమి ఇసుక కింద మారిపోయి అలా కిందకి దిగిపోతుంది. భూమిని ఇలాగా ఘనపదార్థం కింద ఉంచుతున్న శక్తి జలానిది. జలమే కనుక భూమిలో లేకపోతే ఏమవుతుందో మీకే తెలుసు. కొంతకాలం పాటు భూగర్భ జలాలు తగ్గిపోతే ఏమవుతుంది? భూమిలో ఉన్న నీరు తగ్గిపోతే ఈ భూమి క్రమంగా ఇసుక కింద మారి, పర్ర కింద మారి, గుడగుడ కూడా కిందకి దిగిపోతుంది. ఏదో గొట్టంలో వేసిన జీలకర్ర దిగిపోయినట్టు దిగిపోతుంది. అందుకే ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? ఏషాం భూతానాం పృథివీ రసః. ఈ మొత్తం ప్రాణులన్నిటికీ భూమి ఆధారం. అంటే భూమి లేకపోతే మనం ఉండలేం, మనం నీళ్లల్లో తిరగలేం, చేపల్లాగా పీతల్లాగా నత్తల్లాగా. మనకి భూమే ఆధారం. మరి భూమికో పృథివ్య ఆపోరసః. ఈ భూమికి నీరే ఆధారం. నీరు లేకపోతే భూమి నిలబడదు. ఇది మొత్తం ఇసుక కింద మారిపోతుంది. ఇందులో ఏ మొక్క మొలవదు. మొత్తం జనమంతా చచ్చిపోతారు, అన్ని జీవులు చచ్చిపోతాయి. కాబట్టి భూమికి ఆధారము
నీరు, పృథివ్యా ఆపోరస అపాం ఓషధయోరస. ఇప్పుడు ఇక్కడ ఇంకో చమత్కారం చెప్పారు. ఈ భూమికి నీరు ఆధారం, నీరు లేకపోతే భూమి ఉండదు. మరి నీరు భూమి మీద ఉండాలంటే దానికి ఓషధులు అంటే చెట్లు ఆధారం. భూమి మీద చెట్లుంటేనే ఈ నీరు కురుస్తుంది, నీరు భూమిలోకి ఇంకుతుంది. అందుకనే ఎక్కడికక్కడ చెట్లు పెంచండోయ్, వనాలను నాశనం చేయకండోయ్, భూమి మీద పచ్చగడ్డి వంటి వాటిని ఉంచండోయ్ అని ఎందుకు చెబుతున్నారంటే ఈనాటి వాళ్ళు ఎప్పుడో వేదమే చెప్పింది ఆ మాట. చెట్లు బాగా ఉన్నంత వరకు, గడ్డి బాగా ఉన్నంత వరకు, తృణములు ఉన్నంత వరకు, మొక్కలు ఉన్నంత వరకు ఈ భూగర్భ జలములు బాగా పెరుగుతాయి. భూమి మీద చెట్లు తగ్గిపోయే కొద్దీ భూమిలోకి వెళ్ళే నీరు తగ్గిపోతుంది, దాంతో భూమి నశించిపోతుంది. కాబట్టి ఇంతకీ నీటికి ఆధారం ఏమిటనమాట? భూమిలోకి నీరు వెళ్ళడానికి ఓషధి. అందుకే అపాం ఓషధయోరస అంటే నీటికి మొక్కలే ఆధారం. మరి ఓషధులకి, ఈ మొక్కలు పెరగడానికి ఓషధీనాం పురుషరస, మొక్కలు పెరగాలంటే ప్రజలే ఆధారం. ఓ ప్రజల్లారా, మొక్కల్ని కొట్టేయకండిరా, వాటికి నిప్పు పెట్టకండిరా, వాటిని ఇష్టం వచ్చినట్టు నాశనం చేయకండిరా, వాటికి నీళ్లు పోసి పెంచండిరా. మొక్కల్ని మీరు పెంచితే మొక్కలు మిమ్మల్ని పెంచుతాయిరా అని ఏనాడో ఇది ఉపనిషత్తులో, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన మాట. అంటే వేదం అంత గట్టిగా చెప్పింది. ఈ మొక్కలని రక్షించే బాధ్యత మానవులది. అందుకని పురుషరస, పురుషస్య వాగ్రస, పురుషుణ్ణి మళ్ళీ ఎవరు కాపాడతారు? ఈ మొక్కల్ని కాపాడే, పురుషుణ్ణి కాపాడేది ఒకటి ఉన్నది, అది వాక్కు. వాక్కుకి ఆధారం ఏమిటి? వాచ రుగ్రస, వాక్కుకు ఒక క్రమం ఆధారం. క్రమం తప్పకుండా మాట్లాడాలి. ఎక్కడ ఏది మొదలుపెట్టి ఏది ఆపుతున్నావో తెలియకుండా ఇక్కడ మొదలుపెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెడితే ఉపయోగం లేదు కదా. ఒక క్రమ పద్ధతిలో మాట్లాడాలి. అందుకని క్రమం ఆధారము. రుచ సామరస, ఈ క్రమమునకు స్వరం ఆధారం. మనం సక్రమంగా మాట్లాడకపోతే ఏమర్థం అవుతుంది? ఒక్కొక్కడు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఎందుకని వాడు మాట్లాడే స్వరం అపస్వరంగా ఉండడం వల్ల. స్వరము సక్రమంగా ఉంటే, ఇప్పుడు నేను మాట్లాడే మాట మీకు స్పష్టంగా అర్థం కావాలంటే నా మాటలో ఓ స్పష్టత కావాలి, ఉచ్చారణలో లోపం లేకుండా ఉండాలి, స్వరం బాగుండాలి. స్వరం బాగుండకపోతే ఇక్కడ కూర్చోలేడు ఒక్క క్షణం కూడా. ఏం మాట్లాడుతున్నాడో వాడు కొనుక్కుంటున్నాడని పారిపోతారు. కొంతమంది కవిత్వం హృదయములను కదిలిస్తుంది, కొంతమంది ఉపన్యాసం మనస్సులోకి దూరిపోయి మనస్సుల్ని కదిలిస్తుంది, కొందరు ఉపన్యాసం కుర్చీల్ని కదిలిస్తుంది. కుర్చీలో ఉన్నవాడు ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడంటే అర్థం, నాయనా నీ ఉపన్యాసం ఆపరా, నీ ఉపన్యాసం కంటే ఉపరి సన్యాసం బాగుందని అర్థం. కాబట్టి వాక్కుకి ఒక అద్భుతమైన స్పష్టమైన స్వరం అవసరం. దానికి సామము అని పేరు. సామ్న ఉద్గీతోరస, ఈ సామమునకు అంటే స్వరమునకు ఓంకారం ఆధారం. ఆ ఓంకారమే ఈశ్వరుడు అని ఉపనిషత్తు చెబుతున్నది. ఇంతకు ఎందుకు చెప్తానంటే, ఈ భూమి చుట్టూ అంత గొప్ప జలం ఉండాలి. ఈ జలమే సమస్త లోకాలకి మూల కారణం అవుతున్నది. జలంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి, నవరత్నములు ఉన్నాయి, బంగారం వెండి వంటి ఉన్నాయి, పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఈ జలము ఎప్పటికప్పుడు సూర్యకాంతి వల్ల ఆవిరి అయ్యి మేఘమై ఆకాశంలో చేరుతుంది. ఆ మేఘానికి చల్లగాలి తగిలితే అది వర్షం కురుస్తుంది. మళ్ళీ ఈ వర్షజలం నదులుగా, చెరువులుగా, బావులుగా మనందరికీ ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ నదీ జలం అలా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అందుకే ఇష్టం వచ్చినట్టు నది యొక్క మార్గాలు మార్చకూడదు తెలుసా. నదుల్ని మన ఇష్టం వచ్చినట్టు అటు మార్చి ఇటు మార్చేసామంటే కొంతకాలానికి నదుల యొక్క ప్రవాహం దెబ్బతిని సముద్రంలో కలవకపోతే, మన వాళ్ళకు ఒక పెచ్చ ఉంది, సముద్రంలో కలిసిపోతుంది నదంతా వేస్ట్ అవుతుంది అనుకుంటారు. అది వేస్ట్ కాదు, అదొక గొప్ప పేస్ట్. అది సముద్రంలో నది కలవాలి, సముద్రం మళ్ళీ ఆవిరవ్వాలి, అది మేఘం అవ్వాలి, ఆ మేఘం వర్షించాలి, ఆ వర్షం మళ్ళీ ప్రవాహ రూపంలో వెళ్ళాలి. కొంతవరకే మనం ఆనకట్టలు కట్టాలి. ఇష్టం వచ్చినట్టు ఆనకట్టలు కట్టి ఈ ప్రకృతి యొక్క వ్యవస్థ మొత్తం నాశనం చేస్తే జీవులకు అవస్థ ఏర్పడుతుంది. అప్పుడు మానవుడు ఉండడు. కాబట్టి ప్రకృతిని కూడా మన ఇష్టం వచ్చినట్టుగా వికృతి చేయకూడదు, పాడు చేయకూడదు. ఇప్పుడు ఈ జలములు అందులో కలవాలి. ఇది ఒక సృష్టి యొక్క క్రమం. దీనికి చక్రము అని పేరు అన్నమాట. ఈ చక్రమును తెలియజేసేటటువంటిది సముద్రం కనుక ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది సముద్రం. అందువల్ల ఒక వ్యక్తిని గొప్పవాడు అనడానికి వాడు సముద్రుడు అంత గొప్పవాడు అంటారు. ఈశ్వరుడి యొక్క మహిమ కూడా అనంతమైన సముద్రం వంటిది. ఆ పరమాత్మ యొక్క మహిమని సముద్రంతో పోల్చామని ఎందుకు అంటున్నామంటే అంతకంటే పెద్దది మనకు లేదు గనక. భగవంతుడు కూడా సముద్రుడి వలె అనంతమైన గంభీరమైన తత్వం కలిగినవాడు. ఆ ఇద్దరి యొక్క తత్వం తెలియాలంటే మానవుడు నిరంతర సాధన చెయ్యాలి.
అటువంటి రత్నాకర తత్వం కలిగినటువంటి అర్ధనారీశ్వరుల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించి యుగయుగాలుగా ఎందరో తరించారు. వాళ్ళకి వ్యతిరేకంగా వెడితే వచ్చే నష్టమే నిన్న మనం ప్రారంభించుకున్నాం. పూర్వం హిరణ్యకశిపుడి యొక్క 4 కొడుకుల్లో ఆఖరి కొడుకు యొక్క 2 సంతానం కవలలు వాళ్ళకి వెదలుడు ఉత్పలుడు అని పేరని చెప్పారుగా మీకు. వాళ్ళిద్దరూ బ్రహ్మ కోసం తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళిద్దరూ మాకు మరణము లేకుండా వరం కరుణించు ఓ విరించి నీ గురించి తపస్సు చేశామన్నారు. అప్పుడు బ్రహ్మ అన్నాడు, నాయన ఎంత తపస్సు చేసినా మీరు ఎంత గొప్పవాళ్ళైనా మరణం లేకుండా వరం మాత్రం ఇవ్వను. మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతే వా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఓ వీరులారా, భూమి మీద జీవి పుట్టాక వాడి మరణం కూడా వాడి తోకలా పుడుతుంది. అంటే ఒక మనిషి భూమి మీద పుట్టాడు అంటే వాడు పుట్టడం కాదు, వాడి చావు కూడా వాడితో పాటు పుట్టిందని అర్థం. మన మృత్యువు ఒక పక్షికి రెక్కవలే, కోతికి తోకవలే ఎప్పుడూ వెన్నంటి వస్తుంది. అది మన నీడలాంటిది. అది మనల్ని విడిచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండదట. మనకి నిజమైన మిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే వాడు మృత్యుదేవతే. వాడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. మనకి తెలియదు వచ్చింది తెప్పలు. తెలియక మనమేమనుకుంటున్నాం, నాకు ఇంకా 25 ఏళ్ళు లేక 30 ఏళ్ళు 50 ఏళ్ళు, నేను ఇంకో 40 ఏళ్ళు బ్రతుకుతాను. పాపం ఒక ఆయన అయితే నేను గనక పూర్తిగా 60 ఏళ్ళు సర్వీస్ చేస్తే నా జీతం 1,00,000 అవుతుంది, అప్పుడు వచ్చే పెన్షన్తో నేను హాయిగా ఏ టెన్షన్ లేకుండా బతుకుతాను అనుకున్నాడు. ఈ లోపు ఈయన ఢామ్ అన్నాడు. ఇంకా పెన్షన్ ఇవ్వడాడు మొహం. వాళ్ళు ఆవిడ రోజు కూర్చుని ఈ పెన్షన్ కోసం ఆవిడ తిరిగేది. ఈయన ఉద్యోగం ఆవిడకి ఇచ్చారు. ఆవిడ రేపొద్దున్న ఎంతకాలం ఉంటుంది, రేపు ఆవిడ వెళ్ళిపోక తప్పదు. ఈ క్షణము మనం బ్రతికున్న క్షణం మాత్రమే మనది. క్షణము తర్వాత ఏం జరుగుతుందో ఎవరైనా ఊహించగలరా? ఒక్కసారి ఆలోచించండి. పెర్మనెంట్ అనుకుంటున్నాం, కానీ పెర్మనెంట్ అనేది అసలు ఈ భూమి మీద లేదు. అమాయకంగా పెర్మనెంట్ ఉద్యోగం, లేకపోతే పెర్మనెంట్గా ఏదో ఇల్లు కట్టుకున్నామండి, శాశ్వత గృహం అంట. పైగా శాశ్వత గృహ పథకం ఒట్టి భ్రమ. చిట్ట చివరికి మనకి మిగిలిన గృహం శ్మశానంలోనే, ఇంకెక్కడా గృహం లేదు. అక్కడికి మాత్రం తీసుకుపోతారు, మనం వద్దన్న అక్కడికి పట్టుకుపోతారు. ఆ తర్వాత మన అదృష్టం బాగుంటే అక్కడి నుంచి పుణ్యం చేస్తే, ఇలాంటి పురాణాలు శ్రద్ధగా వింటే కైలాసం వంటి లోకానికి వెడతాం, ఈశ్వర సేవ చేస్తే కైలాసానికి వెడతాం, లేదా ఇంకొంచెం ఏవో కాస్తో కోస్తో మంచి పని చేస్తే స్వర్గానికి వెడతాం, లేకపోతే అధపాతాళానికి పోయి ఘోర నరకాలలో దుర్భరమైన ఆవేదన పొంది తిరిగి భూమి మీద గుడ్డిగా కుంటిగా రకరకాల జన్మలు ఎత్తుతారు. చూస్తున్నాగా మన కళ్ళ ముందు. పాప అప్పటిదాకా చక్కగా ఇష్టకామేశ్వరి దగ్గర అందంగా కోడి కనపడింది. కళ్ళ ముందు వాడు బర్రును కోసిపారేశాడు కత్తిపెట్టి. ఇప్పుడు కోడికి అది బోడి అయ్యింది. రేపొద్దున వీడి బతుకు అంతే. కాబట్టి మనకి నిత్యం పక్కన ఉండదు ఎవరు, నిత్యం సన్నిహితో మృత్యుహు. అసలు సిసలైన మృత్యువు మనకి మిత్రుడు అనమాట. వాడు పక్కనే ఉంటాడు. మృత్యువు లేని జీవితం నేను ఎంత తపస్సు చేసినా ఎవ్వరికీ ఇవ్వను. ఇది మానవ సహజం, జీవ సహజం. ఇంకేదైనా వరం కోరుకోండి అన్నాడు ఆయన. మృత్యువు అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్లకైనా మృత్యువు తప్పదు. ఓ వెదలుడు ఉత్పలుడు అని పేరు కలిగిన హిరణ్యకశిపుని మనుమలారా, మీకు ఇంకేం వరం కావాలని ఇస్తాను. మరణం లేకుండా చావు లేకుండా వరం మాత్రం నేను ఇవ్వని, ఇది కుదరదన్నాడు ఆయన. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. భగవద్గీతలో కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. మనిషి పుట్టాక ముందు బుల్లి పిల్లాడి కింద పుడతాడు. క్రమక్రమంగా యౌవనంలో గడుగు పెడతాడు. బాల్యం, యౌవనం. ఈ బాల్యంలో ఉన్నప్పుడు ముద్దులు ముచ్చట్లు చాలా బాగుంటాయి. ఒక 8 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు ముద్దులు, ఆ తర్వాత మళ్ళీ మొద్దులు, స్కూలుకి వెళ్ళడాలు, గందరగోళాలు. మళ్ళీ ఈ యౌవనంలో ఎన్ని యాతనలో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట. వీళ్ళకేసి ఒకళ్ళు పువ్వులు విసురుకోవడం, ఉత్తరాలు రాసుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడం. ఇందులో ఈలోపు ప్రిన్సిపాల్స్ రావడం, నెత్తి మీద 2 మొట్టికాయలు పట్టడం, వీళ్ళకి మెమోలు ఇవ్వడం.
ఈ యవ్వనం కొంతకాలం, ఆ తర్వాత వెళ్ళి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి ఉద్యోగమో సద్యోగమో వ్యాపారమో ఇంకో దాంట్లో ప్రవేశిస్తాడు. ఇక కొంతకాలం పాటు ఈ పెళ్ళాం బిడ్డలు పోషించడానికి పూర్తిగా 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మానవ జీవితం గాడిదతో సమానం అని చెప్పారు. నేను గసుమ శంకరాచార్యులు వారు చెప్పారు. మనం చేస్తున్న పనులు అవే, అందరం అంతేగా ఇంచుమించుగా. పెళ్ళయ్యాక భార్య మీద అభిమానం ఉంటే నువ్వు మొయ్యకే బాబోయే నా బ్యాగ్ వీడే మోస్తాడు పాపం, వీడి బరువేమో ఇతరులు మోసారు ఇంతకాలం. ఇంక ఎంత ప్రేమో. నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలు చూసి ముద్దు పెట్టుకుని మురిపాలు చూపిస్తూ ఆ పిల్లాడిని నెత్తి మీద పెట్టుకుని మోసి, ఈ విధంగా మనిషికి తెలియకుండానే తన పుత్రుడో పౌత్రుడో పుత్రికయో బంధువులో ఈ వ్యామోహం. కాబట్టి పిల్లల్ని మోస్తాడు, భార్యను మోస్తాడు, సంసార బాధ్యత మోస్తాడు, వాళ్ళ బరువులన్నీ వీడే మోస్తాడు అనమాట. ఎంతో ప్రేమ. పొరపాటును కూడా మళ్ళీ ఆఫీస్కి వెళితే అక్కడ ఈ గ్లాస్ తీసి అక్కడ పెట్టాలంటే టింగ్ అని బెల్లగొట్టి అటెండర్ థీ అంటాడు. ఇంటికి వచ్చేసరికి వీడు అటెండ్ అవుతాడు. ఈ విధంగా ఈ వ్యామోహంతో బ్రతుకుతున్నాడు కనుక, ఈ సంసారం అనే ఒక బరువుని మోస్తున్నాడు కనుక వీడిని గాడిద అన్నారు 50 ఏళ్ల దాకా. ఇంక 50 ఏళ్ల దగ్గర నుంచి మార్పులు వస్తాయి. ఇక్కడి నుంచి మళ్ళీ పిల్లల్ని పెళ్ళిళ్ళు చెయ్యాలి, మళ్ళీ వాళ్ళ బరువులు బాధ్యతలు. ఇది అయ్యాక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసరికి మాత్రం మళ్ళీ వీడు కాసేపు కోతి కింద మారిపోతాడట. వృద్ధాప్యంలో ఇంచుమించుగా వానర జీవితం గడుపుతాడని ఉపనిషత్తులు చెప్పాయి, నేను చెప్పలేదు సుమా. మళ్ళీ ఈ చెప్పిందంతా వేదం వ్యాసులు వారు. మీకు అనుమానం వస్తే ఆయన అడగండి, నన్ను అడగండి. ఖచ్చితంగా అలాగే ఉంటున్నాం మనకు తెలియకుండానే. అలా చూడడం ఇలా చూడడం, ఎగరడాలు గంతులు వేయడాలు, ఒకటో క్లాస్ పిల్లలు అయిపోతారన్నమాట. వీళ్ళకి వార్ధక్యం వచ్చేసరికి ఎందుకో తెలియదు కానీ ఎక్కువ మంది, ఏదో మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లా, సహజంగా మానవులు ఎందుకో వార్ధక్యంలో చపలత్వం వస్తుందన్నమాట. చంటి పిల్లల లక్షణం వస్తుంది. మనవులతో సమానంగా ఆడుకుంటారు. నేను కళ్ళారా చూశాను. ఈ మధ్యన ఒక మనవడు వచ్చాడు తాతగారి దగ్గరికి. తాతగారు మీరు బఠానీలు తినగలరా అని అడిగాడు. తినలేనరా, నా పళ్ళన్నీ ఊడిపోయాయి, నొప్పులు పుడుతున్నాయి, అందులో కొన్ని కట్టుడు పళ్ళు, అందుకని జంతికలోటి బఠానీలోటి తినలేను, నవ్వలేనరా, ముసలాండి అయిపోయాను అన్నాడు తాతగారు. వెంటనే ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసా? అయితే తాతయ్య, నా దగ్గర ఈ బఠానీలు జంతికలు ఉన్నాయి, వీటిని కాసేపు నీ దగ్గర దాచు, నేను క్రికెట్ ఆడుకోవడానికి పోతానన్నాడు. తాతగారు అందుకు మనుకొచ్చాడు. అందుకు అడిగాడు వాడు క్రికెట్కో ఆడుకోవడానికో పోతున్నాడు. ఆ ఆడుకోవడానికి వెళ్ళొచ్చేదాకా ఈ జంతికలో ఈ బఠానీలో ఇంకా ఎవరి దగ్గరైనా పెడితే, నా దగ్గర పెడితే నేను తినేస్తాను. వాడికి అది భయం. నా పళ్ళు కొంచెం గట్టిగా ఉన్నాయిలేండి అందుకని. అదే తాతగారిని వాడు అడిగాడు, నీ పళ్ళు గట్టిగా ఉన్నాయి అంటే, ఏమి నాయనా పళ్ళు కదిలిపోతున్నాయి, కట్టుడి పళ్ళు అన్నట్ట. అయితే నీ దగ్గర ఉంటే ఈ బఠానీలకి జంతికలకి భద్రత గ్యారంటీ, సెక్యూరిటీ, దాచు, ఆడుకుని వస్తాను తర్వాత ఇయ్యి అన్నట్ట. ఆయన ఈ మొత్తం పుచ్చుకుని తాతగారు వాడు బ్యాట్ పుచ్చుకుని వెళ్ళిపోగానే తన పెళ్ళంకేసి తిరిగి, ఆ ఇంట్లో నేను ఉపన్యాసానికి ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నాను అనమాట. ఓ వారం రోజుల పాటు నాకు ఆతిథ్యం ఇచ్చి ఇంట్లో అట్టే పెట్టుకుని రోజు ఉపన్యాసానికి తీసుకెళ్ళేవాడి ముసలైన ఆయన. నేను చూస్తూ ఉండగానే పక్క గదిలోంచి పెళ్ళాన్ని పిలిచి, చూసావటే మనవడికి ఎంత లోకు అయిపోయాను, బఠానీలును జంతికలు నేను తినలేనని నా దగ్గర దాచడానికి ఇస్తాడా వీడు, ఆ లోపల ఉన్న రాయి ఇలా పట్టన్నాడు. కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఆ ఇంట్లో రాయి ఉంది. ఆ రాయి తెప్పించి బఠానీలు జంతికలు పటాపటపట కొట్టేసి గ్లాసులో పోసి నీళ్లు పోసి కలిపి తాగేశాడు. ఇదే చపలత్వం అంటే ఏంటి? మనవడితో సమానం పంతం. వాడు వచ్చాక నేను తినలేనంటవా, తిన్నానరా మీ తాతనరా అని మీసం వెలేశాడు, అని లేని మీసాన్ని. కాబట్టి క్రమక్రమంగా తెలియకుండానే అనేక లక్షణాలు వస్తాయి. చిట్ట చివరికి వచ్చేసరికి మంచం మీద పడిపోతాడు, ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు, జీవి భ్రష్టుడైపోతాడు. కాబట్టి పుట్టడం, బాల్యం, యవ్వనం, ఆ తర్వాత మంచి ప్రౌఢ వయ పరిపాకం, వార్ధక్యం తర్వాత శరీరం విడిచిపెట్టడం, శరీరం విడిచిపెట్టాక ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం, మళ్ళీ తిరిగి భూలోకంలో పుట్టడం. దీనికి సంసార చక్రము, జనన మరణ చక్రం అంటారు. పుట్టాడంటే చస్తాడు, చచ్చాడంటే పుడతాడు. ఈ రెండూ తప్పవు. ఈ పుట్టుక చావు రెండూ లేకుండా ఉండాలంటే అలా చేసేటటువంటి అపూర్వతత్వం పార్వతీ పరమేశ్వరుల తత్వం. అందుకే వాళ్ళని గట్టిగా పట్టుకున్నానంటాడండి శంకరాచార్యులు వారి శివానందలహరిలో. నా మనస్సు ఒక కోతి, ఈ దౌర్భాగ్యపు కోతి నీతో పాటు పట్టుకుపోయి నన్ను అనుగ్రహించు అంటాడు ఆయన. మాగచ్చస్తమితస్తతో గిరిశభో మయ్యే వాసంకురు స్వామిల్ ఆదికిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగాః మదజుషో మాత్సర్య దోషాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచిత లాభం చ సంప్రాప్స్యసి. శివుణ్ణి ఇలా ప్రార్థించాలి. శివుడు
కిరాతక రూపంలో ఒకప్పుడు అర్జునుడిని అనుగ్రహించాడు. అర్జునుడికి పాశుపతాస్త్రం ఇవ్వడానికి అమ్మవారు అయ్యవారు బోయవాళ్ల వేషం వేసుకుని భూలోకానికి వచ్చారు. అంటే శివుడు ఎవరన్నమాట? ఆది కిరాతకుడు. ఓ కిరాతక, నువ్వు అక్కడ ఇక్కడ అడవుల్లోకి వెళ్ళి జంతువుల్ని వేటాడితే వచ్చే లాభం ఏమైనా ఉందా? ఈ మధ్యన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు జంతువుల్ని వేటాడితే జైల్లో పెడుతున్నారు. నువ్వు ఎంత కిరాతకుడివైనా నువ్వు కిరాతక రూపంలో జంతువులు వేటాడితే నీకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి అక్కడ ఇక్కడ తిరగకుండా నేను నీకు ఒక అడవి చూపిస్తాను, ఆ అడవిలోకి వెళ్ళు. ఏమిటి అడవి? మామక మనఃకాంతార సేమాంతరే, నా మనస్సే అడవి అన్నాడు ఆయన. నిజంగా మనందరి యొక్క మనస్సు ఒక భయంకరమైన అడవి. బయట అడవిలో సింహాలు పులులు ఉంటే ఉండొచ్చు, ఇప్పుడైతే అసలు ఏమున్నాయో లేవో తెలియదు. కానీ నా మనస్సు అనే అడవిలో కూడా కొన్ని క్రూరమృగాలు ఉన్నాయి. నా మనస్సు అనే అడవిలో ఉన్న క్రూరమృగాలు ఏమిటి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే 6 భయంకర మృగాలు ఉన్నాయి. ఈ మృగములను నేను ఎంత కష్టపడినా వేటాడలేకపోతున్నాను. నువ్వు ఒక్కడివే వేటాడగలవు. ఎందుకంటే నువ్వు కిరాతకుడివి, నీ దగ్గర విల్లుంది గనక, నీ దగ్గర పాశుపతాస్త్రం ఉంది గనక, పినాకమనే విల్లుంది గనక, నీ పక్కన అమ్ముంది గనక. నువ్వు కిరాతకుడివి, ఈ మనస్సుని అడవిలో తిరిగి హాయిగా వేటాడు. వేటిని? ఈ కామక్రోధాదుల్ని వేటాడి. నీకు వేటాడిన లాభం నాకో, నా మనస్సులో ఉన్న ఈ కామక్రోధాలు నువ్వు వేటాడావు గనక నేను పవిత్రుణ్ణి అయిపోతాను, ప్రశాంతంగా ఉంటాను, సత్వగుణంతో ఉంటాను. ఈ విధంగా నా మనస్సులో వేటాడు, బయట కాదంటాడు ఆయన. తద్వారా మనం తరిస్తాం కనుక, లేకపోతే తరించము గనుక. ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే కామక్రోధాదులు పోవాలంటే శివుడు హృదయంలో తిరగాలంటే ఇంత చమత్కారం చేశాడు ఆయన. అందుకని ఇప్పుడు బ్రహ్మ ఏమన్నాడు? ఓ వెదల, ఉత్పల, ఈ పుట్టడం, పెరగడం, చావడం అనే చక్రం ప్రతి జీవికి తప్పదు గనుక మరణం లేని వరం మీకు కరుణించి ఇవ్వలేని ఇంకేదైనా వరం కోరుకోండి అనగానే వాళ్ళు బాగా ఆలోచించారు. స్త్రీ బంతితో కొడితే, అది కూడా పూలబంతితో కొడితేనే మాకు చావు రావాలి. ఆ పూలబంతి మామూలు పూలబంతి అయి ఉండకూడదు. భూలోకంలో బంతి పువ్వులు, తామర పువ్వులు వంటి ఎన్నో పువ్వులు ఉన్నాయి. కానీ మనస్సు నుంచి పువ్వుని సృష్టించి, ఆ మనస్సు నుంచి బయటికి తీసిన పువ్వుతోటి ఒక బంతిని తయారు చేసి, ఆ బంతితో స్త్రీ మమ్మల్ని కొడితే ఆ దెబ్బకి మాకు చావు రావాలి. ఇంకా ఎవరి వల్ల, ఏ ఆయుధం వల్ల చావు లేకుండా వరం ఇమ్మని కోరారు వాళ్ళు. ఎవడన్నా మనస్సులోంచి పువ్వుని సృష్టించగలడా? ఒకసారి ఆలోచించండి. ఏదో భూలోకంలో అంటే మొక్కలు వేసి ఈ రకరకాలైనటువంటి పువ్వుల్ని మనం సృష్టించవచ్చు. ఆ పువ్వులని ఓ ముద్ద కింద, బంతి కింద తయారు చేయొచ్చు. మనఃపుష్పముతో ఒక పూలబంతిని తయారు చేసి ఆ బంతితో స్త్రీ కొడితేనే నాకు చావు రావాలి, ఇంకా ఏ విధంగానూ చావు రాకూడదు అని వాళ్ళు ఇద్దరూ వరం కోరారు. బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, భలే తెలివైన వాళ్ళు మీ రాక్షసులు, ఏదో రకంగా చావు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఇన్ని రకాల వరాలు అడుగుతారు. మీరు అడిగినట్టే వరం ఇస్తున్నాను. మిమ్మల్ని స్త్రీ చంపుతుంది, బంతితో కొడితేనే మీరు చస్తారు. అది పూలబంతి అయి ఉండాలి. ఆ పువ్వులు మనస్సు నుంచి ఆ స్త్రీ సృష్టించాలి, అంతే కదా? అలాగే ఇచ్చాను వరం. మీరు చాలా కాలం పాటు సుఖంగా జీవిస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమండలం మీద ఎంత గొప్పవాడైనా శివుడి జోలికి వెడితే మాత్రం వాడు నాశనం అయిపోతాడు. పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కలిసి ఉంటారు, అర్ధనారీశ్వరులు వాళ్ళు. వాళ్ళ జోలికి వెళ్ళి అనవసరంగా మీరు నెత్తి మీదకి మృత్యువు తెచ్చుకోకండి. అర్ధనారీశ్వరుల జోలికి వెళ్ళనంత వరకు ఈ తోటి మీరు గర్వించకుండా మీకు మరణం ఉండదు గనక, మీకు మంచి బలం వస్తుంది గనక, మీకు అంత తేలిగ్గా చావు ఉండదు గనక సుఖంగా మీరు బతకండి, ప్రజలకు ఉపకారం చేయండి. ప్రజా ఉపకారం చేసేవాళ్ళు, ప్రజలకి మేలు చేసేవాళ్ళకి ఎప్పటికీ చావురాదని హెచ్చరించి బ్రహ్మదేవుడు మాయమైపోయాడు. వీళ్ళు పక్కపక్క నవ్వారు. మేము ఎంత కష్టపడి తపస్సు చేసి మరణం లేకుండా వరం ఎందుకు పొందాం అంటే ప్రజల్ని పీడించడానికి, అందరినీ చావగొట్టి గొప్ప సింహాసనం మీద కూర్చుని 3 లోకాలు పరిపాలించాలనే ఉద్దేశంతో తపస్సు చేశాం. కానీ ఇంత కష్టపడి తపస్సు చేసి వరాలు పొంది జనాలకి సేవ చేయడానికే అబ్బే అనుకున్నారు వాళ్ళు. అసలు ఈ రాక్షసులందరికీ ముందుగా దేవతలంటేనే కసి. అందుకని ముందు దేవలోకం మీదకి దండయాత్రకు వెళ్ళారు. దేవతల్ని తరిమి అవతల పారేశారు. ఆ తర్వాత ఇక వాళ్ళు విజృంభించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని జాతుల్ని జయించారు. సుర, సిద్ధ, సాధ్య, నర, కిన్నర, పన్నగ, యక్ష, చారణాసుర, విద్యాధర, గంధర్వాది జాతులందరినీ కకావికలపాలు చేశారు. పాపం
ఇంద్రుడు, ఆయన భార్య, ఆయన పిల్లలు ఈ శ్రీశైల క్షేత్రంలో తలదాచుకున్నారట. పోతన గారు అయితే ఎంత బాగా రాస్తాడోనండి వామనావతార ఘట్టంలో. ఎండకల్ నెర్రుగన్ని ఇంద్రుని ఎల్లాలు పలు పంచలను జాలిబడియనేడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగెనేడు. ఎప్పుడూ అంతఃపురంలో ఎండముఖం చూడకుండా సుఖంగా గడిపినటువంటి ఇంద్రుడి భార్య శచీదేవి ఇవాళ భూలోకానికి వచ్చి అడవులలో శబరులు వేసుకున్న పాకలు ఉన్నాయి. కిరాతకులంతా కూడా ఈ ట్రైబల్ వాళ్ళంతా పాపం గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలకి చూరు ఉందిట. ఆ చూరు కింద అరుగుల మీద పడుకుందిట ఆవిడ. అందుకే పలు పంచలను జారిబడి అనేడు అంటాడు. పంచ అంటే చూరు అనమాట. చూరు కింద దాక్కుంది ఆవిడ. పూర్వం ఇళ్లకు ముందు చూరని ఉండేది. ఇప్పుడు అసలు చూరులు ఎక్కడున్నాయి అపార్ట్మెంట్లు వచ్చాక. ఇక ఎంతో గారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకులు జయంతుడి వంటి వాళ్ళు ఈ కోయి వాళ్ళ పిల్లలతో కలిసి నెత్తిమీద ఏకలు పెట్టుకుని కుర్రోహు కుర్రని తిరగడం మొదలుపెట్టారు. 3 లోకాలని పరిపాలించే ఇంద్రుడు ఆ త్రిభువన సామ్రాజ్య వైభవం విడిచిపెట్టి అడవుల్లో తిరగడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మొత్తం దేవతలంతా గతి లేకుండా అయిపోయారు. అప్పుడు అంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నువ్వేమో ఈ రాక్షసులు తపస్సు చేస్తే వరాలు ఇస్తావు, వాళ్ళేమో ఆ వరంతో కండకావరం పెరిగి మమ్మల్ని నాశనం చేస్తున్నారు. చూసావా భూలోకంలో యజ్ఞములు సాగుతున్నాయా, ఒక్కచోట పాఠశాలలు ఉన్నాయా, మానవులందరినీ ఈ రాక్షసులు నోట్లో వేసుకుని బొక్కేస్తున్నారు. పులిహార మెతుకులు నవ్విలినట్లుగా మానవుల్ని నవ్వులుతున్నారు వాళ్ళు.